మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా జనవరి నెల 11వ తేదీ నుండి జనవరి నెల 17వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా పుష్యమాస కృష్ణపక్ష అష్టమి నుంచి పుష్యమాస కృష్ణపక్ష చతుర్దశి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది ఉంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయములను ఇప్పుడు సావధానంగా కూడా పరిశీలనాత్మకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే 12వ స్థానంలో ఉన్నటువంటి వ్యయంలో ఉన్నటువంటి శని, ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు, భాగ్యంలో ఉన్నటువంటి కుజ శుక్ర బుధ రవుల యొక్క కలయిక కొంత ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది మేషరాశి వారికి. ఆదాయంలో కొంత నిరాశ నిస్పృహలైతే ఉంటాయి. బుద్ధిబలం అనేటువంటిది చాలా అవసరము, అది లేకపోతే ఏదీ సాధించలేరు. బుద్ధిబలాన్ని పెంపొందింపజేసుకోండి మేషరాశి వారు, అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఈ వారంలో గురు శుక్రవారాలు దూర ప్రయాణాలు ఉండవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు కొంత బ్రేక్ అనేటువంటిది పడే అవకాశం కూడా ఉంది. అంటే చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురు కావచ్చు. కొంత ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య సమస్యలు, అంటే ఔషధ సేవము అనేటువంటిది తప్పకుండా ఉండే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో కూడా అటు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా, అభ్యుదయపరంగా విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా మిశ్రమ ఫలితాలే ఈ వారమైతే ఉంటాయి. అలాగే కొన్ని కార్యక్రమాలు మధ్యలో కూడా విరమించవచ్చు. వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థాయి వర్గాల నుంచి కూడా కొన్ని ఒత్తిళ్ళు అనేటువంటివి మీకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. రాజకీయవేత్తలకు పునరావాస కార్యక్రమాలు అనేటువంటివి కూడా ఉంటాయి. అలాగే గురు శుక్రవారాల్లో కొన్ని శుభ వర్తమానాలు కూడా మీకు అందవచ్చు. లాభాపేక్ష లేకుండా పనిచేయండి. పరిస్థితులు అన్ని రకాలుగా కూడా ధర్మ మార్గంలో ఉన్నటువంటి వారికి సహకరిస్తాయి. మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము బుధవారం నాడు గోక్షేత్రంలో గోవులకు గ్రాస సమర్పణ చేస్తే బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా వృషభం నుంచి చూస్తే ఏకాదశంలో ఉన్నటువంటి శని, అలాగే దశమంలో వృత్తి స్థానం మీద ప్రభావం చూపిస్తున్నటువంటి రాహువు, కొంత నవమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క ప్రభావము. కాబట్టి వృషభానికి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రగ్రహ యోగ ప్రభావం అనేటువంటిది రావలసినటువంటి బాకీలను ఇప్పిస్తుంది. రావలసిన బాకీలు సకాలంలో కూడా అందుతాయి. అన్ని కార్యక్రమముల యందు దాదాపుగా విజయం మీదే అవుతుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక సమస్య ఏదైతే ఉందో దానికి ఈ వారాంతంలో కూడా పరిష్కారం దొరుకుతుంది. కాలం అనుకూలిస్తుంది. దాదాపుగా వృషభ రాశి వారికి మంచి మనస్సుతో చేసేటువంటి ప్రతి పని వృషభ రాశి వారికి విజయాలను సాధించి పెడతాయి. ఉద్యోగపరంగా అటు నిరుద్యోగులకు, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారపరంగా కొంత శుభకాలము, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆశయ సాధన దిశగా మహిళలు ముందంజగా ముందుకు అడుగులు వేస్తారు.
అద్భుతమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫల ప్రాప్తి అనేటువంటిది కూడా వృషభ రాశి వారికి ఈ వారం కలుగుతుంది. వృషభ రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని శివ సన్నిధిలో కూర్చొని చెయ్యండి. అలాగే ప్రతినిత్యము శివుడి దగ్గర దీపారాధన చెయ్యండి. ఇంటి యజమానితో చేయించండి. ఇంకా మంచి ఫలితాలు మీకు సొంతం అవుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశి నుంచి కనుక చూస్తే కనుక 9లో ఉన్నటువంటి శని, అష్టమంలో ఉన్నటువంటి రాహువు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి శుక్రగ్రహం యొక్క ప్రభావము చేత కొన్ని ఫలితాలు, నూతన విషయాలు దాదాపుగా తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అనేటువంటిది ఉంది. సంకల్ప సిద్ధి అనేటువంటిది కూడా మిథున రాశి వారికి ఉంటోంది. చేపట్టిన పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అనేటువంటిది కూడా ఈ వారం మీకు తప్పకుండా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. అనేక ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభము, వాహనాలు కొంటారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారుతారు. స్థిరాస్తి అనేటువంటిది కూడా వృద్ధి చెందుతుంది. వ్యాపారపరంగా ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా చిక్కులు తొలగి ముందుకు సాగుతారు. ఎందులో కూడా పెట్టుబడులు అనేటువంటివి అనాలోచితంగా పెట్టకండి. ఇది సాహసాలకు చేసేటువంటి కాలం అనేటువంటిది కాదు. జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు ఉంటే భోజనానంతర ప్రయాణాలు చేస్తేనే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మిథున రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్రము, అలాగే శివపంచాక్షరి స్తోత్ర పారాయణాదులు, రామరక్షా స్తోత్ర పారాయణాదులు చేస్తే మిథున రాశి వారికి బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ద్వితీయ కేతువు, అలాగే తృతీయ చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో కుజుల యొక్క ప్రభావము, సప్తమ శుక్ర రవుల యొక్క కలయిక అనేటువంటిది కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు కొత్త కార్యక్రమాలను ప్రారంభం చేయటానికి ఈ వారం అత్యుత్తమంగా ఉంది, అనుకూలంగా ఉంది. ఏ పని అయినా ఇట్టే మొదలు పెడితే తప్పకుండా పూర్తి అవుతుంది. ఒక్కటి చెప్పవచ్చు, ఏమిటి అంటే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ 3 రంగాల్లో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటోంది. విద్యార్థులు హుషారుగా చదవండి, హుషారుగా పనిచేయండి. అనుకున్న లక్ష్యాలను అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. వాహన కుటుంబ సౌఖ్యము, వ్యాపార పరంగా అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగపరంగా ఆశలు కలిగించేటువంటి సమయము. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంత ప్రోత్సాహకరంగా అనేటువంటిది కూడా ఉంటుంది. మనోధైర్యమే విజయానికి మూలం అన్న సూత్రమును కర్కాటక రాశి వారు కనుక పెంపొందింప చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి సొంతం అవుతాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత మందకొడిగా ఉండవచ్చు. పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి కొంత సహనంతో వ్యవహరిస్తే కర్కాటక రాశి వారికి సమస్యలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయి. మరి కర్కాటక రాశి వారు గణపతి అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి, ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే నారాయణ కవచం శుక్రవారం నాడు చెయ్యండి, రక్షణ కవచం మీకు ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచార ప్రకారంగా సింహంలో సంచారం చేస్తున్న కేతువు యొక్క ప్రభావం, పంచమమైనటువంటి ధనుస్సులో బుధచంద్రుల యొక్క యుతి శనివారం నాడు వారం చివరలో జరుగుతోంది. షష్ఠ స్థానంలో శుక్ర కుజ రవుల యొక్క కలయిక, అలాగే సప్తమ రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శని కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగింపచేస్తున్నాడు. ప్రయత్నం చేస్తే కానీ కార్యములు పూర్తి కావు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారముల యందు విజయవంతంగా మీకు తీర్పులు కూడా వచ్చే అవకాశం ఉంది.
గురువారం నాడు వచ్చేటువంటి ఒక శుభవార్త సింహరాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులకు డబ్బులు ఖర్చు పెట్టకండి, డబ్బులను కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. కొంత విద్యార్థులు కష్టపడితేనే లక్ష్యాలు సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారములు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వెయ్యండి. అవసరానికి డబ్బు చేతికి అందినప్పటికీ కూడా అందినటువంటి డబ్బును పోగొట్టుకునే అవసరం కూడా కనిపిస్తూ ఉన్నది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యము కొంత మీకు మనస్సుకు చికాకులను కూడా కలిగించవచ్చు. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణంలో శనైశ్చరుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాదులు చేయండి. అలాగే ప్రతి నిత్యము కూడా కాలభైరవాష్టక స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా కన్య నుంచి చతుర్థంలో బుధ కుజ రవుల యొక్క కలయిక, పంచమ శుక్రుడు, షష్ఠ స్థానంలో రవి, సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క కొంత ప్రభావం అనేటువంటిది కన్యారాశి వారి మీద చూపిస్తూ ఉన్నది. గత వారంలాగే ఈ వారం కూడా కన్యారాశి వారికి కొన్ని మంచి ఫలితాలు కూడా మరిన్ని కలగబోతూ ఉన్నాయి. గతం కంటే కూడా మంచి సమయము అని చెప్పవచ్చు. విద్యార్థులకు కొత్త అవకాశాలు, కొత్త కళాశాలల్లో పరిచయాలు, కొత్త అవకాశములు అనేటువంటివి మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. అనుకున్న కార్యాలను బద్ధకం లేకుండా సకాలంలో కనుక పూర్తి చేయగలిగితే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి కార్యజయం అనేటువంటిది అన్ని రకాలుగా కనిపిస్తూ ఉన్నది. శ్రేయోభిలాషుల సలహాలతో ముందుకు సాగుతారు. అనుకున్న విధంగా సొమ్ము అందుతుంది. అలాగే సంకల్ప సిద్ధి ఉంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. మీకు ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తాయి. నిరుద్యోగులు కొత్త కోణంలో ఆలోచనలు చేయండి. విజయానికి ఆటంకం కలిగించకుండా మీరు కష్టపడితే కనుక విజయాలు మీ వెంటే ఉంటాయి. తలపెట్టిన పనిలో అవగాహన లోపం లేకుండా మీ చుట్టూ ఉన్నటువంటి అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకొని అనుభవజ్ఞులతో సంప్రదించి కార్యాలను కనుక చేయగలిగితే కన్యారాశి వారికి విజయాలనేటువంటివి కేర్ ఆఫ్ అడ్రస్గా మారే అవకాశం కూడా ఉంది. అయితే ఏమవుతుందో అనేటువంటి ఒక మానసిక ఆందోళన మిమ్మల్ని కొంత నిద్రపోనివ్వకుండా కూడా చెయ్యవచ్చు. మానసిక ఆందోళనను విడిచిపెట్టండి. లలితా సహస్రనామ పారాయణము శుక్రవారం నాడు చెయ్యండి. అలాగే ప్రతి నిత్యము కూడా రామరక్షా స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మీకు మరిన్ని మంచి ఫలితాలు లభిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారము తుల నుంచి తృతీయంలో ఉన్నటువంటి కుజ బుధ రవుల యొక్క ప్రభావము. ఇక్కడ 15వ తేదీ తర్వాత రవి శుక్రులు ఇద్దరు కూడా చక్కగా మకరంలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ తులారాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమముల్లో విజయ పరంపర అనేటువంటిది మరింత సులువుగా పూర్తవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తులారాశి వారికి కాలం అనుకూలంగా ఉంది, గ్రహచారం అనుకూలంగా ఉంది. దృఢమైనటువంటి నిర్ణయాలు ఏవైనా ఫలించవచ్చు. వచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకుంటే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. నూతన విషయాలు తెలుసుకునే దిశగా ప్రయత్నములు చేయండి. విద్యార్థులు నేర్పుగా, ఓర్పుగా, కూర్పుగా కొన్ని వివాదాలను పరిష్కారం చేసుకుంటారు. ఇంటి నిర్మాణ కొనుగోలు ప్రయత్నాలనేటువంటివి కూడా ఈ వారాంతంలో మొదలు పెట్టవచ్చు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కొత్త భాగస్వాములు చేరుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అద్భుతమైన గుర్తింపులు రాగలదు. అలాగే ఆశలు ఫలింపచేసే కాలం నిరుద్యోగులకు ఈ కాలము అని చెప్పవచ్చు. తులారాశి వారి యొక్క ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, నిరుద్యోగులైనటువంటి వారికి
అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రయత్నం అనేటువంటిది చేస్తే ఫలించేటువంటి అవకాశం కూడా ఉంది. భవిష్యత్ ప్రణాళికలు మీకు అనుకూలంగా ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు కూడా తులారాశి వారికి ఉంటాయి. తులారాశి వారు ప్రతి నిత్యము కూడా హనుమంతుడి యొక్క ఆరాధన, హనుమంతుడికి చందన సమర్పణ, అలాగే ప్రతినిత్యము 3 సార్లు హనుమాన్ చాలీస పారాయణంతో హనుమత్తు స్తోత్ర పారాయణం చెయ్యండి. అన్ని రకాల విజయాలు మీకు సొంతమవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము వృశ్చికము నుంచి ద్వితీయంలో బుధచంద్రులు, అలాగే కుజ శుక్రులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఆదాయం అనేటువంటిది సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక ప్రణాళికల విషయంలో పక్కాగా వ్యవహరించండి. లాభ నష్టాలు రెండూ కూడా మిమ్మల్ని పలకరించవచ్చు. ఆదాయం సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలను కూడా పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహన సౌఖ్యము, వ్యాపారపరంగా పెట్టుబడులకు అవకాశము, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ శుక్ర శనివారాల్లో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే అన్ని రంగాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితములు ఉంటాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు, అలాగే కొంత దూర ప్రయాణాలు అనేటువంటివి కూడా మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని పెంచవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతినిత్యము కూడా గోక్షేత్రంలో కూర్చొని గోపూజ చెయ్యండి. గోవు యొక్క అనుగ్రహంతో గ్రహముల యొక్క అనుగ్రహం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి ఎక్కువ ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. తదుపరి ధనుస్సు. ధనుస్సు వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. ధనుస్సు రాశి వారికి ధనుస్సులో కుజ, శుక్ర, బుధ, రవుల యొక్క కలయిక, అలాగే చతుర్థంలో ఉన్నటువంటి శనైశ్వరుడు యొక్క ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావం అనేటువంటిది ధనుస్సు రాశి వారి మీద కొంత ప్రభావం చూపించినప్పటికీ కూడా మిగతా గ్రహముల యొక్క కొంత అనుకూలత అనుకున్న పనులను అనుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఉపయోగపడుతూ ఉన్నది. గతం కంటే ఇప్పుడు కూడా మీకు మంచి సమయము అని చెప్పవచ్చు. ఒకటి, ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులతో గతంలో ఉన్న విభేదాలు తొలగుతాయి. కుటుంబంలో ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. రావలసిన బాకీలు సకాలంలో కూడా అందుతాయి. కార్యజయం, ఇంటిలో శుభకార్యాల నిర్వహణ, యత్నకార్య సిద్ధి, ప్రముఖుల నుంచి పారిశ్రామికవేత్తలకు కాంట్రాక్టులు, లాభాలు, ఆహ్వానాలు మొదలైనటువంటివి కూడా అందుతాయి. అదృష్టవంతమైనటువంటి కాలము అని ధనుస్సు రాశి వారికి చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగములలో దాదాపుగా ప్రోత్సాహకరమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులకు గట్టి ప్రయత్నం చేస్తే అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు. అలాగే వ్యాపారపరంగా ఆశలు చిగురిస్తాయి. కొంత భాగస్వాముల యొక్క అనుకూలత వల్ల లాభాలను కూడా పొందుతారు. కొన్ని పనుల్లో గురు శుక్రవారాల్లో ఆటంకాలు ఉంటాయి. వారం చివరలో కడుపుకు సంబంధించిన అనారోగ్యం అనేటువంటిది కొంత కలవరపాటుకు గురి చేసినప్పటికీ కూడా దైవారాధన వల్ల అది దూరమవుతుంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము నిత్యము చేయటము, విష్ణు సహస్రనామ పారాయణము ప్రతినిత్యము సాయంత్రం చేయడము, ఇంట్లో దీపారాధన చెయ్యడం అనేటువంటిది మంచి ఫలితములకు కారకత్వం వహిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. సంకల్ప సిద్ధి అనేటువంటిది ఉంటే విజయం మీకు సొంతమవుతుంది.
మకర రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న శుక్ర కుజ రవుల యొక్క ప్రభావము ఈ వారము కొంత మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. కార్యక్రమాలు సజావుగా కొనసాగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. అలాగే ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్యకు కూడా ఈ వారం పరిష్కారం దొరుకుతుంది. కొత్త కోణంలో ఆలోచనలు చేయండి. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోండి. తలపెట్టిన పనిలో అవగాహన లోపం లేకుండా అనుభవజ్ఞులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. రాజకీయవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు అనుకున్న లక్ష్యాలను కూడా సాధిస్తారు. విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు విద్యార్థులకు వీసా సంబంధిత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వార ప్రారంభంలో ఖర్చులు పెరిగినప్పటికీ కూడా వారాంతంలో లాభాలు పెరుగుతాయి. సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. కాలం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులకు యోగవంతమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. మకర రాశి వారు శివాష్టోత్తరంతో ప్రతినిత్యము తెల్లటి పువ్వులతో శివుణ్ణి పూజించండి. ప్రతినిత్యము కూడా సాయంత్రం దీపారాధన చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మకర రాశి వారికి విజయం అనేటువంటిది ఇంట్లోనే ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా రాశి నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి శని, రాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు, ఏకాదశంలో బుధ కుజ రవుల యొక్క కలయిక మొత్తానికి ప్రభావవంతమైన ప్రమోదవంతమైనటువంటి అద్భుతమైనటువంటి కొన్ని ఫలితములను కుంభరాశి వారికి ఇవ్వబోతూ ఉన్నది. ఈ వారము కొత్త ఉద్యోగ ప్రయత్నాలు నిరుద్యోగులకు అందిరావచ్చు. కుటుంబంలో అందరితో వివాదాలు తీరుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కార్యక్రమాలు సజావుగా కొనసాగటానికి సహనం అనేటువంటిది చాలా అవసరము. ఆదాయం అనేటువంటిది ఆశాజనకంగా లేకపోయినప్పటికీ కూడా ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెడితే కనుక డబ్బులు కూడా మిగుల్చుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఆనందప్రదమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకునే దిశగా ఆలోచనలు చేయండి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. నూతన బాధ్యతలు రాజకీయ నాయకులు స్వీకరిస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించడానికి దాన ధర్మాదులు చేయాలి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయటానికి దైవానుగ్రహం అనేటువంటిది సంపాదించండి. కుటుంబ సభ్యులతో వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది అనుకున్నట్టుగా అద్భుతమైనటువంటి ఫలితములు మీ సొంతం కావచ్చు. ఉద్యోగపరంగా కోరుకున్నటువంటి మార్పులు కూడా ఉండవచ్చు. కొంత అనారోగ్య సూచన మీకు ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ కూడా ఈ వారమంతా కూడా శివ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము చేస్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార ప్రకారంగా రాశిలో సంచారం చేస్తున్న శనైశ్వరుడు, వ్యయంలో రాహువు, ఏకాదశంలో శుక్ర రవుల యొక్క కలయిక 15వ తేదీ, అలాగే దశమంలో వృత్తి మీద ప్రభావం చూపిస్తున్నటువంటి బుధ కుజుల యొక్క ప్రభావము. రావలసిన బాకీలు అందక ఆర్థికంగా ఇబ్బంది పడతారు. సంకల్ప సిద్ధి ఉంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహన సౌఖ్యము, వివాహాది శుభకార్యాలపై చర్చలు, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వారం చివరలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ప్రోత్సాహకరమైన వాతావరణం అనేటువంటిది కొరవడుతుంది. వార ప్రారంభంలో విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి సంబంధమైనటువంటి వ్యవహారములు మీకు అనుకూలించకపోవచ్చు. గౌరవ పురస్కారాలు తగ్గిపోవచ్చు. ఓర్పుగా ఉన్నట్టయితే, నేర్పుగా ఆలోచిస్తే, ప్రతిదీ కూడా కూర్పుగా కనుక చేసుకున్నట్లయితే ఈ మూడింటితోని కొన్ని విజయములను అందుకునే అవకాశం కూడా ఉంది. పారిశ్రామికవేత్తలు డబ్బులను ఖర్చు పెట్టుకోవద్దు. కొన్ని చోట్ల పెట్టుబడులు కూడా తగ్గించుకుంటే మీకు మంచిది. నిరుద్యోగుల యొక్క ఆశలు దాదాపుగా ఆవిరి అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దైవ బలం సంపాదించే దిశగా మీనరాశి వారు శివాష్టోత్తరంతో బిల్వార్చన చేయండి, అభిషేకం చేయించుకోండి. శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణం చేయండి. ప్రతి నిత్యము కూడా దీపారాధన చెయ్యండి. భగవదారాధన ఎంత చేస్తే అంత బాగుంటారు మీనరాశి వారు. 12 రాశుల వారు దైవ బలాన్ని పెంపొందింపచేసుకోండి. ధర్మంగా ఉండండి, సత్యంగా మాట్లాడండి. ఈ రెండు ఉంటే అందరికీ విజయాలు కలుగుతాయి. భగవంతుడు మీకు చల్లని చూపు చూడాలని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.